సో క్వశ్చన్ వచ్చేసరికి చూడండి, సార్ మీరు ఎన్ని గంటలకు లేస్తారు, ఎన్ని గంటలకు నిద్రపోతారు? సో మళ్ళీ లెట్ మీ రిపీట్, ఎన్ని గంటలకు లేస్తారు, ఇట్స్ లైక్ ఏ డైలీ కాల్ కాబట్టి రోజు చేసే పని ఉంటే సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. ఒక పనిని నేను రోజు చేస్తున్నాను సార్ అంటే సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. సో ఇప్పుడు దాని క్వశ్చన్ కూడా లైక్ రోజు ఎన్ని గంటలకు లేస్తారు అన్నప్పుడు నువ్వు ఎన్ని గంటలకు లేస్తావు, సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్ ఇట్స్ అ క్వశ్చన్ కాబట్టి డూ లేదా డస్ తీసుకోండి, దాని తర్వాత సబ్జెక్ట్ తీసుకోండి, దాని తర్వాత వర్బ్ తీసుకోండి. మినిమం గ్రామర్ అయితే అవసరం చూడండి, మినిమం గ్రామర్. సో మీరు రోజు ఎన్ని గంటలకు లేస్తారు అంటే చాలామంది అట్ వాట్ టైం విల్ యూ వేకప్ అంటారు. విల్ యూ వేకప్ అనేది రోజు చేసేది కాదు. రేపు ఎన్ని గంటలకు లేస్తావు అనుకున్నారు అనుకోండి, అట్ వాట్ టైం విల్ యూ అనొచ్చు. రేపటి కాబట్టి ఫ్యూచర్ కాబట్టి విల్ యూ అనొచ్చు. ఇక్కడ నేను రోజు సార్ రేపు అని చెప్పట్లేదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీరు రోజు ఎన్ని గంటలకు. ఇట్స్ అ డైలీ యాక్షన్. ఎన్ని గంటలకు లేస్తారా, ఎన్ని గంటలకు వెళ్తారు, మీ రొటీన్ ఏంటి అనే సెన్స్లో వాడుతున్నాం. దానికి క్వశ్చనింగ్ ఏంటి మనకి, అమ్మ డూ డస్తో చేసుకోండి, సబ్జెక్టు ప్లస్ V1. సో సబ్జెక్టు మీరు అన్నారు కాబట్టి డూనా డస్ అంటే హీ షీ ఇట్లకి మాత్రము డస్ తీసుకోండి. థర్డ్ పర్సన్స్ అంట వీటిని. ఎందుకు థర్డ్ పర్సన్? ఇప్పుడు చూడండి, నేను మీతో మాట్లాడుతున్నాను, ఐఎమ్ టాకింగ్ టు యూ, ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. నేను మాట్లాడుతున్నాను, నేను ఫస్ట్ పర్సన్. మీరు వింటున్నారు, యు ఆర్ ఎ సెకండ్ పర్సన్. నేను మాట్లాడుతున్న ఫస్ట్ పర్సన్, మీరు సెకండ్ పర్సన్. మన ఇద్దరము ఆమె గురించి మాట్లాడినాం అనుకోండి, థర్డ్ పర్సన్ అవుతారు. గాట్ మై పాయింట్. సో అందుకే హీ షీ ఇట్ థర్డ్ పర్సన్. వచ్చినప్పుడు డస్ తీసుకోండి క్వశ్చన్ చేయాలన్నప్పుడు. లేదు సార్ ఐ వి యూ సబ్జెక్ట్గా ఇవి వస్తే డూ తీసుకోండి. ఇక్కడ ఏమన్నారు, మీరు అన్నాడు కాబట్టి యూ డూ అన్నాం. ఇప్పుడు చూడండి క్వశ్చన్ చేయండి, ఎదర్ ఆన్సర్. సో చూడండి డూ తర్వాత సబ్జెక్ట్ ఏంటి, యూ. డూ యూ లేవడాన్ని ఏమంటాం, వేకప్. డూ యూ వేకప్, నువ్వు మార్నింగ్ లేస్తావా, నువ్వు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేస్తావు. డూ యూ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటాం. డూ యూ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటాం. నువ్వు లేస్తావా అంటే డూ యూ వేకప్. ఎన్ని గంటలకు లేస్తావు, WH క్వశ్చన్ వర్డ్స్. ఎన్ని గంటలకు అంటే మనకి ఇంగ్లీష్లో ఎట్ వాట్ టైం అని చెప్పండి. సో టెల్ మీ, ఎట్ వాట్ టైం డూ యూ వేకప్. ఎన్ని గంటలకు లేస్తారు సార్, ఎట్ వాట్ టైం డూ యూ వేకప్. మీరు ఆఫీస్కి ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతారు, ఎట్ వాట్ టైం డూ యూ స్టార్ట్ యూ. అట్ వాట్ టైం డూ యూ స్టార్ట్. ఇక్కడ ఎందుకు డూ వాడుతున్నా, బికాజ్ ఆఫీస్ అనేది రోజు చేసే పని. ఒక పనిని నువ్వు రోజు చేస్తుంటే సింపుల్ ప్రజెంట్ తప్ప నువ్వు వేరేది వాడకూడదు అనేది ఒక రూల్ మనకి. నేను అది ఎందుకు వాడాలి సార్, వేరేది వాడతాను, వాడొచ్చు, కానీ విల్ అనేది ఫ్యూచర్ సర్టనిటీ. సో దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అక్కడ మనం టెన్స్ను పట్టుకోవాలి. ఒక భాషను మాట్లాడేటప్పుడు సెన్సు ప్లస్ టెన్సు ఈజ్ ఈక్వల్ టు సెంటెన్సు. సో ఆ టెన్స్ను కరెక్ట్ పట్టుకుంటే, ఈ సెంటెన్స్ ఇచ్చినట్టే ఏం చేయాలి, ఎన్ని గంటలకు చేస్తావు, ఓహో రోజు చేస్తున్నారు, రోజు చేస్తుంటే సింపుల్ ప్రెజెంట్. అంతకుముందు స్టేట్మెంట్ ఏం మాట్లాడినాం మనం, సిహర్ నేను 10 years నుంచి బోధిస్తూనే ఉన్నాను అన్న. 10 సంవత్సరాల నుంచి నేను బోధిస్తూనే ఉన్నాను. ఒక పని 10 సంవత్సరాలు అంటే గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా నడుస్తుంది. ఓహో టెన్స్ పట్టుకున్నాను. అంతకుముందు ఏం చెప్పుకున్నాను నేను, సిహర్ మీరు మర్చిపోకూడదు, మీరు గుర్తుపెట్టుకోవాలి అన్న. సో మనం కొంచెం కోడ్ పెట్టుకున్నాం, ఏమండి, చెయ్యకూడదు, రాయకూడదు, మాట్లాడకూడదు అంటే షుడ్ నాట్. ఇది ఫిక్స్డ్. ఇన్ దిస్ వే ఓన్లీ దట్ ఐ హ్యావ్ లెర్న్ లాంగ్వేజ్. యాక్చువల్లీ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇట్ and I have practiced and I have got some fame. సో మై డియర్స్, సో కోడింగ్ అయినా లేకపోతే టెన్సెస్ పల్స్ను పట్టుకోవడం అయినా కరెక్ట్గా మనం ఫాలో అవుతే మన దగ్గర కొంచెం స్టోరేజ్ బలంగా ఉంటుంది. ఆ స్టోరేజ్ బాగుందనుకోండి, ఇంగ్లీష్ అంటే భయం లేకుండా మాట్లాడవచ్చు. నెంబర్ 4th క్వశ్చన్ చూడండి. ఆమె నాతో సరిగ్గా మాట్లాడదు, నేనే సర్దుకొని పోతాను కొంచెం. ఆమె నాతో సరిగ్గా మాట్లాడదు, ప్రాపర్గా మాట్లాడేది తెలియదు ఆమెకి. ఆమె నాతో సరిగ్గా మాట్లాడదు. నెక్స్ట్ 4th క్వశ్చన్, లెట్ మీ డూ దట్. ఆమె నాతో సరిగ్గా మాట్లాడదు. చూడండి, దీని వెంటనే మీరు టెన్స్ కనిపెట్టాలా. ఆమె నాతో సరిగ్గా మాట్లాడదు అంటే ఇట్స్ లైక్ మీకు అక్కడ బ్రాకెట్లు ఇచ్చాను, డైలీ అని ఇచ్చాను. డైలీ అంటే బేసిక్గా డైలీ ఇన్ ద సెన్స్ లైక్ రెగ్యులర్. ఇప్పుడు సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉందనుకోండి, కంప్లైంట్ ఇస్తాడు హస్బెండ్, ఆమె నాతో సరిగ్గా మాట్లాడదు సార్, నేనే సర్దుకుపోతాను. సో ఇది వీళ్ళిద్దరిది డైలీ ఉండేది, రోజు ఉండే పంచాయితే. సో దట్స్ వాట్ సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. సో ఆమె నాతో సరిగ్గా మాట్లాడదు, షీ. సింపుల్ ప్రజెంట్ నెగిటివ్ స్ట్రక్చర్, సరిగ్గా మాట్లాడదు అంటే నెగిటివ్ కదా. అంటే ఫార్ములా ఏంటి, సబ్జెక్టు డూ కానీ డస్ కానీ వాడుకోండి. డూ ఆర్ డస్ వాడండి. ప్లస్ నాట్ ప్లస్ వర్బ్ 1, సబ్జెక్ట్ ప్లస్ V1 కామన్ అండి. నెగిటివ్ కాబట్టి నాట్ ఉంది,
సో డైరెక్ట్ నాట్ తీసుకోలేం కాబట్టి డూ డస్ తీసుకోండి. సబ్జెక్ట్ షీ ఆమె కాబట్టి షీ అన్నప్పుడు డజ్ కాబట్టి ఆమెనతో సరిగ్గా మాట్లాడదు సార్. షీ డజంట్ టాక్ టు మీ, షీ డజంట్ టాక్ టు మీ ప్రాపర్లీ, షీ డజంట్ టాక్ టు మీ ప్రాపర్లీ సార్. ఆమె నాతో సరిగ్గా మాట్లాడదు సార్. సో నేనేం చేస్తున్నాను, నేనే కొంచెం సర్దుకొని పోతాను సార్. ఐ అడ్జస్ట్, నేను ఒక్కరోజు అది ఇది రేపు సర్దుకుంటాను, నేను రోజు సర్దుకుంటూ పోతా. సో ఐ అడ్జస్ట్ యాక్చువల్లీ, ఐ విల్ అడ్జస్ట్ కాదండి, ఐ విల్ అడ్జస్ట్ అయితే ఫ్యూచర్లో నేను అది కాదు కూడా. రోజు సర్దుకుంటే ఐ అడ్జస్ట్, సబ్జెక్ట్ ప్లస్ ఒక్క పని రోజు చేస్తుంటే సబ్జెక్ట్ ప్లస్ V1, చెయ్యకపోతే సబ్జెక్టు ప్లస్ డూ లేదా డజ్ ప్లస్ నాట్ ప్లస్ V1. ఇక్కడ కూడా V1, చేస్తే V1, చెయ్యకపోతే డు నాట్ V1 లేకపోతే డజ్ నాట్ V1. పాజిటివ్ నెగిటివ్ సింపుల్ ప్రెజెంట్. సో షీ డజంట్ టాక్ టు మీ ప్రాపర్లీ అండ్ ఐ అడ్జస్ట్ యాక్చువల్లీ, నేనే కొంచెం సర్దుకొని పోతాను సార్. ఐ అడ్జస్ట్. సో దీన్ని ఏం చేయాలి సార్ అంటే, మళ్ళీ చెప్తాను చూడండి, ప్రాక్టికల్గా ఉండాలి, చాలా రియలిస్టిక్గా, లైక్ యాక్సెప్టెన్స్ తెచ్చుకోవాలి. అంటే ఏం చేయాలి, వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద ప్రాక్టీస్నే నమ్ముకోవాలి, ఇంకా వేరే దాన్ని ఏది నమ్మకూడదు. సో దట్స్ వాట్. ఆమెనంత సరిగ్గా మాట్లాడు, షీ డజంట్ టాక్ టు మీ సార్. ఆమె సరిగ్గా స్కూల్లో టీచర్లు చెప్తుంటారు. సో ఫర్ టీచర్స్, స్టూడెంట్స్ గురించి మనం ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, మన భాషలో చెప్పాలంటే కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, షీ డజంట్ లిజన్ టు మీ సార్. యాక్చువల్లీ షీ వోంట్ లిజన్ టు కాదు, షీ వోంట్ లిజన్ కాదమ్మా. చాలామంది షీ వోంట్ లిజన్ సార్ అంటారు. షీ వోంట్ లిజన్ అంటే ఫ్యూచర్లో మాట్లాడుతున్నాను, మెసేజ్ అయితే కన్వే అవుతుంది ఆమె వినదని, కానీ నువ్వు రైట్ మాట్లాడుతున్నావు. విల్ నాట్ ఎప్పుడు వాడాలి, ఫ్యూచర్లో వాడాలి. ఆమె ఫ్యూచర్లో నా మాట వినదు, ఫ్యూచర్లో వినట్లేదా, ప్రస్తుతం వినట్లేదా, ఆమె రోజు వినట్లే అన్నప్పుడు ఏం చేయాలి, షీ డజంట్ లిజన్ టు మీ సార్. షీ డజంట్ లిజన్, షీ డజంట్ ఒబే యాక్చువల్లీ. అసలు ఒప్పుకోస్తారా పిల్ల, అర్థం చేసుకో సార్, ఒక ఫూలిష్గా మాట్లాడుతుంది. షీ డజంట్ అండర్స్టాండ్. లేదు సార్ చాలా మంచి పిల్ల, అసలు ఆర్గ్యూ చేయదు. షీ డజంట్ ఆర్గ్యూ విత్ ఎనీబడి సార్. షీ సిట్స్ వెరీ క్వైట్ అండ్ షీ లిసన్స్ టు మీ అండ్ వెరీ వెల్ యాక్చువల్లీ. సచ్ ఎ ఫెంటాస్టిక్ గర్ల్ అంటారు, చాలా అద్భుతమైన గర్ల్. సో షీ డజంట్ లిజన్. అట్లా మనం ఇదే కాన్సెప్ట్ తీసుకోవాలి, వర్బులు మారుస్తూ ఉండాలి. షీ డజంట్ రైట్ ప్రాపర్లీ అండ్ షీ డజంట్ టాక్ టు మీ, షీ డజంట్ అండర్స్టాండ్, షీ డజంట్ కుక్ ప్రాపర్లీ, she doesn't cooperate with us and she doesn't earn money, she doesn't spend at least single rupee in waste manner, she doesn't help others. ఆమె సరిగ్గా హెల్ప్ చేయదు. అట్లా మీరు ప్రాక్టీస్ చేయండి. బికాస్ ఇది రోజు చేస్తున్న పనులు గుర్తుపెట్టుకోండి. ఒక పని రోజు చేస్తుంటే సబ్జెక్ట్ ప్లస్ V1, నెగిటివ్ అయితే డూ డస్. రిపీట్ చేస్తున్నాను బికాస్ క్వశ్చన్స్ అవి వస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్, నేను స్కూల్లో ఉన్నప్పుడు మంచిగా ప్రాక్టీస్ చేసేవాడే. చాలామంది రాంగ్ రాశారు. నేను స్కూల్లో ఉన్నప్పుడు బాగా ప్రాక్టీస్ చేసేవాడిని. గమనించండి, నేను స్కూల్లో ఉన్నప్పుడు బాగా ప్రాక్టీస్ చేసేవాడిని అంటే ఇది గతంలో ఒక పని రెగ్యులర్గా నడుస్తుంది. నాట్ నౌ, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద పాస్ట్. నేను అందుకే స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ముందు అది పాస్టా ప్రజెంటా టెన్స్ పట్టుకోవాలి. నేను స్కూల్లో ఉన్నప్పుడు అంటే గతంలో బాగా ప్రాక్టీస్ చేసేవాడిని. అమ్మా, గతంలో ఒక పని అలవాటుగా చేస్తున్నామనుకోండి, చేస్తుంటే వాటిని చూడమ్మా, యూజ్డ్ టుతో చెప్పండి ప్లస్ వర్బ్ 1 వేసుకోండి. సబ్జెక్టు ప్లస్ యూజ్డ్ టు ప్లస్ V1 బికాస్ ఇది గతంలో అలవాటుగా చేస్తుంటేని. సో అప్పుడు చూడండి, నేను బాగా ప్రాక్టీస్ చేసేవాడిని. నేను అంటే ఐ చూడమ్మా, ఐ యూస్ టు ప్రాక్టీస్ వెల్. ఎప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు. సో చూడండి, నేను అంటే ఐ అంటున్నాను, చిన్నప్పుడు అంటే పాస్ట్, ఇప్పుడు అంటే ఐ యామ్. ఇంతకుముందు అంటే పాస్ట్లో యామ్కి పాస్ట్ ఐ వాజ్. ఎప్పుడు స్కూల్లో, ఐ వాజ్ ఇన్ స్కూల్. నేను స్కూల్లో ఉన్నప్పుడు కంజంక్షన్ వెన్ పెట్టండి. వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ ఐ యూస్ టు ప్రాక్టీస్ వెరీ వెల్. ఫ్రాంక్లీ స్పీకింగ్, when I was in school, actually, I used to respect my teachers. మా టీచర్స్కి నేను మంచిగా రెస్పెక్ట్ చేసేవాడిని. ఇప్పుడు నౌ డేస్ ద పీపుల్ ఆర్ నాట్ విషింగ్
దే డోంట్ విష్ టు ద టీచర్స్, దే డోంట్ రెస్పెక్ట్ ద పీపుల్. బట్ వెన్ వీ వర్ ఇన్ స్కూల్, మనమందరం స్కూల్లో ఉన్నప్పుడు, మనం అందరం ఉన్నారనుకోండి, వెన్ మనము అంటే వీ కదా, వీ వచ్చినప్పుడు వాజ్ కాదు, దానికి ప్లూరల్ వచ్చేసి వర్. సార్ వెన్ వీ వర్ ఇన్ స్కూల్, మనం చిన్నప్పుడు మన స్కూల్లో ఉన్నప్పుడు కథ వేరే ఉండే. అండ్ వీ యూస్ టు ఒబే, వీ యూస్ టు అడోన్, అండ్ వీ యూస్ టు అడ్మైర్ అవర్ దట్ అవర్ టీచర్స్. సో వాళ్ళందరికీ అంత మనం సాష్టాంగ నమస్కారం తప్ప అన్నీ చేస్తుంటివి. సో వీ యూస్ టు రెస్పెక్ట్ ద టీచర్స్ యాక్చువల్లీ. సో వీ యూస్ టు రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు. సో ఇది చూడండి, ఇది ఫ్రేము, ఇది మీ అందరికీ తెలుసు బేసిక్గా. కానీ తెలివైన వాళ్ళు నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే, స్కిల్ తీసుకోవాలనుకుంటే, ఇదే స్ట్రక్చర్ మీద, ఇదే ఫ్రేస్ మీద డిఫరెంట్ వర్బ్స్ తీసుకొని, నా నిజ జీవితంలో జరుగుతున్నటువంటి వర్బులను తీసుకొని ప్రాక్టీస్ మిర్రర్ ముందర కానీ, లేకపోతే వీడియో ముందర కానీ, అంటే సెల్ ఉన్నాయి కదా, ప్లీజ్ బీ అలోన్ అని ప్రాక్టీస్ చేయండి. యాక్సెప్టెన్స్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయండి. టుడే ఐ గాట్ ఏ కాల్. ఒక అమ్మాయి కదమ్మా, హౌస్ వైఫ్ అమ్మ, గృహిణి. లిటరల్గా అమ్మ, సార్ మీరు బాగా చెప్తారా అనింది. అమ్మ నేను బాగానే చెప్తాను, మీరు 100 కాదు 1000% నా దగ్గర ఉన్నదానికి నేను ఇవ్వడానికి రెడీ అని చెప్పాను. ఆమె బర్స్ట్ అయింది. మా ఇంట్లో నేను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నవ్వుతున్నారు సార్, కామెంట్ చేస్తున్నారు సార్, ఎంకరేజ్ చేయకపోగా. అండ్ దే ఆర్ లాఫింగ్, దే ఆర్ కమెంటింగ్ మీ యాక్చువల్లీ, దే ఆర్ క్రిటిసైజింగ్ మీ సార్. షీ స్టార్టెడ్ క్రయింగ్. సో మా ఐడియాస్ ఎందుకు నేను అన్నాను, మా ఖచ్చితంగా మనం ఉండేది నెగిటివ్ పీపుల్తో. చాలామంది ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతుంటే దాన్ని ఏం ఫాల్స్ మాట్లాడినా, రాంగ్ మాట్లాడినా ఓకే అని దాన్ని చూడకుండా పాజిటివిటీని చూసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. నెగిటివ్ చూసే వాళ్ళే ఎక్కువ ఉంటారు కదా. మరి అలాంటప్పుడు నువ్వేం చేయాలి? వాట్ యూ హ్యావ్ టు డూ? నేనేం చేయాలి? ఇప్పుడు నా ఇంగ్లీష్ను పేరు పెట్టకుండా, నేను మాట్లాడితే కామెంట్ చేయకుండా, నేను ఆ స్కోప్ ఇవ్వకుండా సెట్ చేసుకొని, నేను మాట్లాడేది లెస్ ఇంగ్లీష్ కావచ్చు, తక్కువ ఇంగ్లీష్ కావచ్చు, బట్ ఐ హ్యావ్ టు స్పీక్ దాట్ ఇంగ్లీష్ ఇన్ ఏ కాన్ఫిడెంట్ క్లియర్ మేనర్. అప్పుడు మన గొంతు గట్టిగా ఉంటే, మన సిన్సియారిటీ సూపర్గా ఉంటే, మనం నిజంగా మనసు పెట్టి చేస్తే అవతలోడు కామెంట్ చేయడానికి కూడా భయపడతారు. బికాజ్ మన జెన్యూన్ ఉంది మన కాడ. అది నీ కాడ మిస్ అయితేనేమో చూసుకోమ్మా. వాళ్ళను నేను పాయింట్అవుట్ చేస్తున్నావు, వాళ్ళు రాంగే. కానీ స్కోప్ ఇస్తున్నది ఎవరు? హూ ఈస్ గివింగ్ ద స్కోప్? ఐఎమ్ గివింగ్ యాక్చువల్లీ. అది ఇవ్వకూడదు అంటే ఏం చేయాలి? గ్రౌండ్ వర్క్ చేయాలి. అందుకని డైరెక్ట్గా బ్యాట్ తీసుకొని పిచ్ మీదకి పోతే కరెక్ట్ బాల్ వేస్తే లేచిపోతాయి వికెట్లో. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, దట్ డూ ప్రాక్టీస్. ఈ స్ట్రక్చర్ ఉంది, దీని మీద రియల్ లైఫ్లో మనకు ఉన్నటువంటి వర్బులు తీసుకోండి, ఎంత అయినా చేసుకోండి. సో నేను అప్పుడు బాగా డబ్బా కొడుతుంటాం కదా మనం. సార్ చిన్నప్పుడు 5 కిలోమీటర్లు వచ్చిపోయాను. ఐ యూస్ టు వాక్ ఫర్ 5 కిలోమీటర్స్ యాక్చువల్లీ. అవసరం లేకపోయినా క్రియేట్ చేసుకోవాలండి. ఇంగ్లీష్లో ఒక లైన్ ఉంటుంది, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని. సో అవసరాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్న వాళ్ళకి ప్రాక్టీస్ దారులు దొరుకుతాయి. దారి దొరికిందా, ప్రాక్టీస్ నమ్మినావా, నువ్వు తోపవుతావు, ఖచ్చితంగా అవుతావు. సో దిస్ ఇస్ వాట్. సో దీన్ని అందరూ మాట్లాడతారు సార్. ఇప్పుడు సెలబ్రిటీస్ అడుగుతుంటారు, సార్ వెన్ ఐ వాజ్ ఇన్ ద షూట్, సినిమాలో హీరోలు చెప్తుంటారు, లేకపోతే డైరెక్టర్స్ చెప్తుంటారు, వెన్ ఐ వాజ్ ఇన్ ద షూట్ యాక్చువల్లీ అండ్ హీ యూస్ టు కమ్ అట్ 4:30 in the morning సార్. The hero, he was such a sincere, super guy. I used to come at 4:30 in the morning before light boys రాకముందే వచ్చేసింటాడు సార్ అని చెప్తుంటాడు వాడు. కానీ మన ఇంగ్లీష్ మనం వాడు చెప్పేది అర్థమవుతుంటుంది, మన ఇంగ్లీష్ అర్థమవుతుంటుంది. అది మనది ఇన్ ద సెన్స్ మనకు తెలిసిందే అది. బట్ దే స్పీక్ దట్ కాన్ఫిడెంట్ మేనర్. మనం ఏంటంటే ఇంగ్లీష్ అంటే ఇట్స్ నో బడీ దిస్ వరల్డ్ ఈజ్ అన్ ఎంబడిమెంట్ ఆఫ్ టోటల్ ఇంటెలిజెంట్, టోటల్ ఎవ్రీబడి సమస్ట్. ఇంత లేదు, అవసరం లేదు సార్. నాకు తెలిసిన ప్లెయిన్ ఇంగ్లీష్నే కాన్ఫిడెంట్గా, క్లియర్గా. హూ ఈజ్ ద బెస్ట్ స్పీకర్ సార్ అండ్ హూ ఈజ్ ద బెస్ట్ టీచర్స్ అంటే హూ స్పీక్స్ కాన్ఫిడెంట్లీ అండ్ క్లియర్లీ. ఎంత పెద్ద స్టేట్మెంట్లు మాట్లాడామని కాదు, ఎలా మాట్లాడినాం అనేది మ్యాటర్. సో దట్స్ వాట్. ఇవన్నీ మీకు తెలిసినవే. కానీ నా ప్రయత్నం ఏంటంటే మీరు ప్రాక్టీస్ని షురూ చేయాలి. యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేయాలి సార్ అంటే, పడుకుంటున్నా, ప్రశాంతంగా కూర్చున్నా ఇంగ్లీష్లోనే ఆలోచించాలి. యూ హ్యావ్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్. ఒక 2-3 months ఇంగ్లీష్ జ్వరం రావాలి, కళలో కూడా అదే రావాలి.
నిజంగా మనం డే టైంలో బలంగా అనుకుంటే నైట్లో అవే కదా వచ్చేది మనకి. దాంట్లో ఇంగ్లీష్ అనుకోండి, ఇంగ్లీష్ వస్తుంది, రైట్. సో నేను స్కూల్లో ఉన్నప్పుడు మంచిగా ప్రాక్టీస్ చేసేవాడిని. సో వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్, వెన్ ఐ వాజ్ ఇన్ డూ దట్, అది చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆమె నన్ను తిట్టాల్సి వచ్చింది, అది ఆమె తెలుసుకోవాలి ఫస్ట్, రైట్. ఆమె నన్ను తిట్టాల్సి వచ్చింది, ఇది ఆమె తెలుసుకోవాలి ఫస్ట్. ఆమె నన్ను తిట్టవలసి వచ్చింది. లెట్ us see here. చూడండి, ఇట్స్ నంబర్ 6th క్వశ్చన్ చూడమ్మా. ఆమె నన్ను తిట్టవలసి వచ్చింది. ఈజీ కదా, మీకు క్లూ దొరికింది, మనకి కోడింగ్ అంటాం. అది ఆమె తెలుసుకోవాలి, ఇది క్వశ్చన్. సో మనకి కోడింగ్ అనుకున్నాం కదా, ఏదైనా కష్టం చేయాల్సి వచ్చింది, ఇవ్వాల్సి వచ్చింది, బాధపడాల్సి వచ్చింది, పంపించాల్సి వచ్చింది, బతకాల్సి వచ్చింది, ఏమో సో ఇవన్నీ చేయాల్సి వచ్చింది అన్నప్పుడు ఇంగ్లీష్లో, అమ్మ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది, సార్ కాడ జాయిన్ కావాల్సి వచ్చింది అనే సౌండ్ కనపడిందా, నన్ను ఎవరు ఆపలేరు. హ్యావ్ టు కదమ్మా, హ్యాడ్ టు. సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ టు ప్లస్ వెర్బ్ 1. సో చూడండి, ఆమె అంటే షీ కదమ్మా. ఇక్కడ షీ వచ్చినప్పుడు హ్యాజ్ ఏం లేదండి, పాస్ట్ కాబట్టి అన్నిటికీ హ్యాడే. షీ హ్యాడ్ టు స్కోల్డ్ మీ, నన్ను తిట్టాల్సి వచ్చింది. దట్ షీ హ్యాస్ టు నో, దట్ అది ఆమె తెలుసుకోవాలి. ఆమె అంటే షీ చూడండి, తెలుసుకోవాలి. కోడింగ్ మనం చెప్పుకున్నాం, లీ సౌండ్ వస్తే హ్యావ్ టు అయినా వాడండి, లేదా హ్యాస్ టు అయినా వాడండి. ఇక్కడ చూడండి, హీ షీ ఇట్లు వస్తే హ్యాజ్ టు, ఐ వి యూ దే వస్తే హ్యావ్ టు. ఇప్పుడు ఆమె తెలుసుకోవాలి, ఆమె అంటే షీకి వచ్చింది కాబట్టి షీ హ్యాస్ టు, లీ వచ్చింది కాబట్టి నో. ఇది లైన్. ఇది న్యాచురల్గా నిజంగానే అవతలోనికి అర్థమయ్యేటట్టు, నీకు ఇంగ్లీష్ వచ్చు అని మనకి తెలిసేటట్లు ప్రాక్టీస్ చేసి నిదానంగా వదిలేయాలి. హర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ షీ డజంట్ వాంట్ టు స్కోల్డ్ మీ, షీ హ్యాడ్ టు స్కోల్డ్ మీ, రైట్. ఆమె నన్ను వాళ్ళ కోసం తిట్టాల్సి వచ్చింది, యాక్టింగ్ అనమాట. ఆమె నన్ను షీ హ్యాడ్ టు స్కోల్డ్ మీ, దట్ షీ హ్యాస్ టు నో. అది ఆమె అంటే ఇంకొక ఆమె, దట్ షీ హ్యాస్ టు నో. యాక్చువల్లీ అది ఆమె తెలుసుకోవాలి. ఊరికే అట్లా నన్ను తిట్టింది నేను ఎంజాయ్ చేయకూడదు. షీ హ్యాడ్ టు స్కోల్డ్ మీ, దట్ షీ హ్యాస్ టు నో. యాక్చువల్లీ ఎంత మంచి ఇంగ్లీష్ చూడండి, మంచిగా ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ మనం డైలీ లైఫ్లో, రోజువారీ జీవితంలో మనం వాడుతున్నవే. బట్ ఏంటంటే మనం ఊకే వీఆర్ జంపింగ్ ఇన్ అండ్ వి జంప్ ఇన్ తెలుగు, వి గో ఇన్ కంఫర్టబుల్ లాంగ్వేజ్ అండ్ వీ స్పీక్ ఇట్ డైలీ ఏదేమో. బట్ చేంజ్ యువర్స్ అని చెప్తూ నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. నేను నిన్ను రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను. నంబర్ 7 చూడండి. నేను నిన్న రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను. స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే దాని యొక్క పల్స్ పట్టుకోవాలి. అది పాస్ట్ ఉందా, ప్రజెంట్ ఉందా, ఫ్యూచర్లో ఉందా, టెన్సెస్లో ఉందా, లేకపోతే మోడల్ వర్బ్లో ఉందా, బాగా గమనించండి. చూడండి, నేను నిన్న రావాలని అనుకున్నాను. నిన్న ఆడే ఇచ్చినాడు కదా, అంటే ఆడే ఇన్ ది సెన్స్ నేనే ఇచ్చాను. ఏమని ఇచ్చా? నిన్న అంటే ఏంటి? పాస్ట్. అమ్మ ఇది పాస్ట్లో ఉంది, మంచిది. అనుకుంటున్నాను అన్నాడు చూడండి. అనుకుంటున్నాను అంటే బేసిక్గా ఇప్పుడు రావాలనుకుంటున్నాను అంటే వాంట్ టు. నిన్న ప్రజెంట్ అయితే వాంట్ టు అమ్మ. పాస్ట్ అయిందనుకోండి వాంటెడ్ టు కదా, నిన్న కాబట్టి వాంటెడ్ టు ప్లస్ వర్బ్ 1. పాస్ట్ అయినా వర్బ్ 1 ఇక్కడ చూడండి. నేను అంటే సబ్జెక్ట్ చూడండి, సబ్జెక్టు వాంటెడ్ టు ప్లస్ V1. ఇప్పుడు చూడండి, నేను ఐ వాంటెడ్ టు రావాలనుకోవడానికి కమ్ అంటున్నా, V1 యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు కమ్ ఎస్టర్డే సార్. సో నేను నిన్న రావాలనుకుంటుంది, ఐ వాంటెడ్ టు కమ్ కానీ రాలేకపోతిని. గతంలో ఒక పని చేత కాలేదనుకోండి, గతంలో ఒక పని
చెయ్యలేని పక్షంలో, చేత కాని పక్షంలో చేతనైతే కుడ్డు వాడండి, చేత కాలేదు నెగిటివ్ అంటే కుడ్ నాట్ వాడండి. సో దట్ ఐ వాంటెడ్ టు కమ్ యాక్చువల్లీ, బట్ యు నో దట్ టైం లేకపోవడంతో నేను ఎందుకు అది చేయలేకపోయాను. ఐ కుడెంట్ మళ్ళీ నువ్వు ఐ కుడెంట్ కమ్ అని పెట్టచ్చు, లేకపోతే ఐ కుడెంట్ అని పెట్టి ఫుల్ స్టాప్ స్టైల్గా అట్లా వదిలేయచ్చు. Yesterday that I went to Banaganpalle, I went to Banaganpalle. There and my sister was there. And I wanted to go visit my sister's house. And all of a sudden, I got a call. I got a call. So I couldn't go actually. And I wanted to take my mother to my sister's house. But because of that call, I couldn't make it possible. So then my mother, she felt something like, disappointed. She felt disappointed. And I said sorry. And she had to accept. Make interest ledu, but she had to, okay nana. She understood me and she had to understand me actually. So that's what అట్లా నిన్న జరిగింది అనమాట. ఒకటే పని చేయండి, నేను ఒక మంచి టిప్ చెప్తాను చూడండి. నిన్న మీరు ఏం చేసినారో ఇంగ్లీష్లో చెప్పండి ఓకే నాకు. నిన్న మీరు వాట్ వాజ్ యువర్ యెస్టర్డే షెడ్యూల్ అండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ టుమారో అండ్ వాట్ ఈజ్ యువర్ టుడేస్ షెడ్యూల్. ఎందుకురా చూడండి, V1 V2 V3 వర్బ్ 1 వర్బ్ 2 వర్బ్ 3 వేయండి. ఎందుకు ఎక్కడ మిస్ కదండి, నో ఛాన్స్ అవుట్ యాక్చువల్లీ. దాన్ని పేపర్ మీద పెట్టిన తర్వాత పేపర్ పక్కన పడేసి ఒక్కసారి చూసేసుకొని ప్రాక్టికల్గా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. ఎవడ అవసరం లేదు సార్. ఈరోజు నీ దగ్గర మొబైల్ ఉన్నప్పుడు హూ ఈజ్ రిక్వైర్డ్? నా యు ఆర్ ఇన్ సమ్వేర్, సమ్ పీపుల్ ఆర్ దేర్ ఫ్రమ్ బెంగళూరు, ఫ్రమ్ ఐర్లాండ్, దిస్ ల్యాండ్. మొబైల్ మన చేతులు ఉన్నప్పుడు వీ షుడ్ నాట్ స్కేర్ టు ఎనీబడి. నాకు ఎవరు లేదు సార్, నో బడీ ఈజ్ దేర్ టు టాక్ టు మీ అండ్ నో బడీ ఈజ్ దేర్ టు షేర్ ఆల్ దీస్ థింగ్స్. దీస్ ఆర్ రీజన్స్. ఎవడికి కావాలో ఈ ఓడిన వాడి సంజాయిషే. వాగులో కొట్టుకుపోయిన వాడికి లోకం జల సమాధి కడుతుంది. ఒడ్డుకు చేరిన వాడికి లోకం వంగి సలాం కొడుతుంది అంటారు. కారణాలు వద్దు నాకు, ప్రాక్టీస్ చేయి అంటాడు. నువ్వు అనుకుంటే ఎన్ని వేస్. AI ఉంది, ChatGPT ఉంది, సివి యాప్, పీరప్ యాప్, అండ్ నో బడీ ఈజ్ దేర్, యువర్ మైండ్ ఈజ్ దేర్. నీతో నువ్వు మాట్లాడుకునే గొప్ప. ప్లీజ్ డూ దట్. సో నిన్న రావాలనుకోండి. అట్లా మీరు ఏం చేస్తారంటే, నిన్న మీరు ఏం చేసినారో ఒకసారి రోజు అనుకోండి అమ్మా. రోజు ఒక 30 days అనుకోండి. 30 days తర్వాత మీ ఇంగ్లీష్ చూడండి ఎంత అవలీలగా అట్లా తొలుకుంటూ పోతుంటుంది. అంత బాగుంటుంది విత్ ప్రాక్టీస్. నేను అది ఫీలింగ్ చూసినాను కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ దట్. సో ప్లీజ్ డూ దట్. నెక్స్ట్, ఆమె ఎక్కువగా సంపాదించలేకపోయింది, బట్ నేను సంపాదించగలిగాను. ఆమె ఎక్కువగా, సో మీకు ఈజీగా చెప్పొచ్చు ఇది. ఆమె ఎక్కువగా సంపాదించలేకపోయింది. ఆమె ఎక్కువగా సంపాదించలేకపోయింది. గతంలో పోయిందంటే అయిపోయింది కదా పని. ఇది వెంటనే మనం పల్స్ పట్టుకోవాలి. అది ప్రజెంటా, పాస్టా, ఫ్యూచర్ అని. ఆమె సంపాదించలేకపోయింది ఎక్కువగా, కానీ నేను సంపాదించగలిగా. ఏంటి పేరు? కానీ నేను చూడండి, ఈ రెండు కూడా గతమే, ఈ రెండు కూడా పాస్టే. ఒక పని గతంలో సాధించగలిగింది అంటే కుడ్ చెప్పండమ్మా. సాధించలేకపోయాను పో అంటే కుడ్ నాట్ చెప్పండి. ఎందుకు కుడ్డు తీసుకుంటున్నాం సార్ అంటే, కెన్ను అనేది ప్రెజెంట్ అండి, పాస్ట్ అనేది కెన్ను పాస్ట్ కుడ్, కెనాట్ అనేది ప్రెజెంట్ అండి నెగిటివ్లో, కెనాట్కి పాస్ట్ వచ్చేసి కుడ్ నాట్. సో ఇప్పుడు చూడండి, ఆమె ఎక్కువగా సంపాదించలేకపోయింది. ఆమె అంటే షీ. చూడండి, ఆమె సంపాదించలేకపోయింది కదా, సంపాదించలేకపోయింది. మళ్ళీ ఇంకోసారి రాస్తున్నాను, ప్లీజ్ డోంట్ మైండ్. ఆమె సంపాదించలేకపోయింది. ఆమె అంటే షీ కదా, షీ కుడెంట్ earn more actually. She couldn't earn more. ఆమె ఎక్కువగా సంపాదించలేకపోయింది. బట్ ఐ కుడ్ డూ, నేను సంపాదించగలిగాను. బట్ అంటే కానీ, బట్ ఐ కుడ్ డూ దాట్, నేను సంపాదించగలిగాను. ఇది స్ట్రక్చర్ చూడండి.
ఇక్కడ బట్ అనే కంజంక్షన్ పెట్టేసుకొని ఇక్కడ వర్బులు చేంజ్ చేసుకుంటూ మన రియల్ లైఫ్లో ఏవైతే వర్బులు ఉన్నాయో అవి వాడేసుకో. ఆ రోజు రన్నింగ్ పెట్టారు సార్, దే కండక్టెడ్ ఎగ్జామ్స్ సార్, లైక్ రన్నింగ్ కాంపిటీషన్. అండ్ మై మదర్ షీ కుడ్ రన్ వెరీ వెల్. My mother could run very well. She could run very well actually. But my aunt, like my pinny, she couldn't run. And my mother became a winner because she is very active and she was very active at the time actually. Right? So that అట్లా మీరు ఇంకో ఓవర్ బేసుకోండి. ఇంగ్లీష్ బాగా తెలుగు బాగా మాట్లాడగలిగాను కానీ ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయాను సార్. ఐ కుడ్ స్పీక్ ఇన్ తెలుగు వెరీ వెల్ బట్ ఐ కుడెంట్ డూ ఇన్ ఇంగ్లీష్. దట్ వాస్ లైక్ ఎ ప్రాబ్లమ్ ఫర్ ఆల్ పీపుల్. అండ్ అమ్మను ఒప్పించగలిగాను, అమ్మనైతే ఐ కుడ్ కన్విన్స్ మై మదర్. ద ప్రాబ్లమ్ ఈజ్ ఫాదర్స్, తండ్రులు ఎప్పుడు టఫ్గా ఉంటారు కాబట్టి ఐ కుడ్ కన్విన్స్ మై మదర్ బట్ ఐ కుడెంట్ కన్విన్స్ మై ఫాదర్. దట్ వాస్ రియల్లీ బ్లండర్ యాక్చువల్లీ ఇన్ మై మ్యారేజ్ మ్యాటర్. నా పెళ్లి విషయంలో అలా జరిగింది అనమాట. ఐ కుడ్ కన్విన్స్ మై మదర్ బట్ ఐ కుడెంట్ కన్విన్స్ మై ఫాదర్. ఇండియన్ ఫాదర్స్ ఆర్ సో స్ట్రిక్ట్, సీరియస్నెస్ ఇస్ ద సింబల్ ఆఫ్ లవ్ అంటారు. సో అట్లా అది పెట్టుకోండి. నెక్స్ట్, నేను అర్థం చేసుకోగలను, మాట్లాడగలను. అది చూడండి ఎంత బాగుంది స్టేట్మెంట్. నేను అర్థం చేసుకోగలను, మాట్లాడగలను, వివరించగలను, మెప్పించగలను. మొత్తం కూడా చూడండి, అర్థం చేసుకోగలనంట. ఇది ఏమీ పోతుట్లే, మొత్తం ఒకటే స్టేట్మెంట్. నేను ఏదైనా ప్రజెంట్లో ఒక పనిని మనం చేయగలిగితే కోడింగ్ చూడమా, ఏదైనా చేయగలను వస్తే ఒకటే. ప్రజెంట్లో అయితే కెన్, పాస్ట్లో అయితే కుడ్. ప్రస్తుతం నుంచి ఏదైతే లేనుకో నెగిటివ్, ఐ కాంట్. అదే పాస్ట్ అయితే కుడెంట్. ఇది మనకు కెన్ ఫ్యామిలీ అని మనం ఒకసారి చాలా బాగా డిస్కస్ చేసినాం, ఐ హోప్. సో ఇదంతా కూడా చెయ్యగలను అంటే కెన్. ఇప్పుడు చూడండి సబ్జెక్టు చూడండి అమ్మా, సబ్జెక్టు ప్లస్ కెన్ను ప్లస్ V1 ఎక్కడ పోతుంది, ఎక్కడ పో చూడండి. సో నేను అర్థం చేసుకోగలను, ఐ క్యాన్ అండర్స్టాండ్ సార్. సో నేను బేసిక్గా సింగిల్ హ్యాండ్. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు క్లాస్ చెప్పగలను, ఆన్లైన్ చెప్పగలను, ఆఫ్లైన్ చెప్పగలను, వీడియో తీయగలను, ఎడిటింగ్ చేయగలను, అప్లోడ్ చేయగలను, లేకపోతే మోటివేట్ చేయగలను, అన్నీ చేయగలను అని అనుకున్నాం అనుకోండి, చేయగలను. పాజిటివిటీ ఎంత బాగా పెరుగుతుంది తెలుసా. అక్కడ మీకు కెన్ బలంగా వాడాల. అందుకే హీరాయిక్ వర్డ్ అంటారు దాన్ని. కెన్ అనేది హీరో వర్డ్స్. మీరు ఒక సినిమాలో ఒకడు ప్రభాస్ సినిమాలో హీరో యాక్చుడ్ ఐ కెన్ అంటాడు. కెన్ అంటే వాట్ లైక్ పాజిటివిటీ. ఐ కెన్ డూ సార్ అంటారు అంతే. ఐ విల్ డూ కదా, ఐ కెన్ డూ సార్. అది కూడా దాంట్లో మళ్ళీ ప్రౌడ్ ఉండకూడదు మళ్ళీ దాంట్లో.